హాయ్, ఈరోజు కాత్యాయని ఎంపోరియం నుంచి ఒక మంచి హెల్తీ పౌడర్ చూపిస్తున్నానండి. ఇది అందరికీ ఉపయోగపడుతుంది, ముఖ్యంగా డయాబెటీస్కు ఉపయోగపడేదండి. మనందరికీ రాగులు తెలుసు, రాగులు మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. ఈ రాగులతో మనం రాగి జావ చేసుకుంటాం, కానీ రాగులతో రాగి జావ చేసుకునేటప్పుడు రాగులతో పాటు నేను ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఉపయోగిస్తానండి. ఇవి చూడండి, సగ్గు బియ్యము, తర్వాత సోంపు, బార్లీ, ఇలాచి, బాదం అండి. మొత్తం 5 ఐటమ్స్, రాగులతో కలిపి 6 ఐటమ్స్ నేను ఉపయోగిస్తానండి. వీటి యొక్క ఉపయోగాలు కూడా మీకు నేను ఎక్కువగా చెప్పను, కానీ సింపుల్గా చెప్తున్నాను. డయాబెటీస్ ఇది ఖచ్చితంగా వాడండి, దీనివల్ల చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయి. మనకు బాదం యాంటీ ఆక్సిడెంట్స్ అని మనందరికీ తెలుసు. ఇంకా రాగులు అనేది చాలా కాల్షియం ఉంటుందండి, దాంట్లో ఐరన్ ఉంటుంది, ముఖ్యంగా ఫైబర్ ఉంటుందండి. ఇంకా సోంపు మనకు అందరికీ తెలుసు, ఇందులో విటమిన్స్ ఉంటాయండి, గ్యాస్ రాకుండా ఉపయోగపడుతుంది. బార్లీ అందరికీ తెలుసు, కంపల్సరీ బార్లీ డాక్టర్లు వాడమంటున్నారు. ఇందులో కొవ్వును తగ్గించే లక్షణాలు ఉన్నాయి, తర్వాత క్యాన్సర్ నివారిస్తుందండి. ముఖ్యంగా సగ్గుబియ్యం డాక్టర్లు వాడమంటున్నారు డయాబెటీస్ వాళ్ళని. ఇది కొలెస్ట్రాల్ని తగ్గిస్తుందండి. ఇందులో శరీరంలో ఆక్సిజన్ సరఫరా చేయడం అనేది చేస్తుంది సగ్గుబియ్యము. కంపల్సరీ సగ్గుబియ్యం ఏదో ఒక రూపంలో డాక్టర్లు వాడమంటున్నారు. ఇంకా ఇలాచీ అండి, ఇలాచీ గురించి మీకు నేను చెప్పక్కర్లేదు, ఇందులో కూడా విటమిన్స్ అన్నీ ఉంటాయండి, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం. అలా ఇది కూడా చాలా లంగ్స్కు చాలా మంచిది. ఈ రకంగా ఇవన్నీ కూడా మనకి ఏదో రకంగా హెల్త్కి ఉపయోగపడే ఇంగ్రీడియంట్స్. వీటిని అన్నిటిని ఇలా కలిపి పౌడర్ చేసి పెట్టుకుంటానండి. ఈ పౌడర్ని ఎలా తయారు చేయాలనేది నేను ఇంకొక వీడియో చేస్తాను. ఈ పౌడర్ అనేది ఇంకా నేను మీకు ఉపయోగాలు చెప్పడం లేదు, చాలా హెల్తీ పౌడర్ అండి ఇది, ముఖ్యంగా డయాబెటీస్కి ఉపయోగపడుతుంది.